దశాబ్దాల జర్నలిజాన్ని గుట్టల్లో పాతిపెట్టేశాడు. విలువలను కొండల కింద కప్పెట్టేశాడు. వాస్తవాలను 2000 ఎకరాల్లో గొయ్యి తీసి పూడ్చేశాడు. అతనికి బాబు పిచ్చి ఎంతలా ముదిరిందంటే ఆ గుట్టల్లో మొలిచిన పిచ్చి మొక్కలే నయం సార్. బాబు గారంటే అతనికి అంత పిచ్చి సార్. అతనికి చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద కట్టబెట్టిన 2000 ఎకరాలపై ఒట్టు సార్. అతనికి జగన్ అంటే ద్వేషం. గుట్టల్లో అతని సామ్రాజ్యం కింద నలిగిపోయిన పల్లె జనం జీవితాలపై ఒట్టు సార్. చంద్రబాబు అంటే అతనికి గజ్జి, తామర, దురద, జాలిం లోషన్. ఫిలిం సిటీ గుట్టల్లో గుట్టుగా కట్టుకున్న అతని రాజసౌధం మీద ఒట్టు సార్. చంద్రబాబును ఎలాగైనా సీఎంను చేయాలని ఈ వయసులో తహతహలాడిపోతున్నాడు. దానికోసం అతను ఏం చేయడానికైనా, ఏం రాయడానికైనా, ఎంత విషం చిమ్మడానికైనా, ఎంత దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నాడు సార్. 87 ఏళ్ల వయసులో ప్రతిరోజు నిద్రలో బాబు బాబు నా చంద్రబాబు అంటూ అతను పెట్టే కలవరింతలు ఆ గుట్టల్లో రీసౌండ్ అయి వినిపిస్తున్నాయి సార్. అతని పేరు రామోజీ. అతను ఈరోజు తన పచ్చపత్రికలో ఏం రాశాడంటే, రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు దాటిపోయిందట. ఏపీ అప్పుల వేట చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోందట. అయ్యా రామోజీరావు గారు, నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు చేసిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. మద్యం పైన రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్లు అప్పు తెచ్చిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. రాష్ట్రం అప్పు 4,42,000 కోట్లు మాత్రమే అని ఆర్బీఐ చెప్పింది నువ్వు వినలేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. బాబు చేసిన అప్పుల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు. నిజం చెబితే నీ తల, చంద్రబాబు తల 1000 ముక్కలు అయిపోతుందనే శాపం మీకుందా లేదా? ప్రజల రక్త మాంసాలతో అక్రమ వ్యాపారం చేసే మీరు మీ శరీరంలోని రక్త మాంసాలపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, అప్పుల్లో తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 2, 2023 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పులు 4,42,00,000 కోట్లేనని ఆర్బీఐ చెప్పిందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 3, మద్యం పైన 50,000 కోట్లు అప్పు చేశారని అడ్డంగా రాశావు. 15,000 కోట్లు కూడా లేదని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 4, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 3,29,000 కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 5, 5 ఏళ్లలో దాదాపు 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టి పరారైంది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 6, విద్యుత్ సంస్థల్ని 68,600 కోట్ల అప్పుల్లో ముంచి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 7, రైతులకు ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద 12,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 8, 5 ఏళ్లలో 1,62,000 కోట్లు ఖర్చు వివరాలు కాగ్గుకు అందకుండా మాయం చేసింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 9, కాగ్ అడిగితే 51,000 కోట్లకు లెక్క చెప్పి 1,11,000 కోట్ల వివరాలు మాయం చేసింది బాబే అని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. క్వశ్చన్ నెంబర్ 10, బాబు హయాంలో అప్పుల వృద్ధి రేటు 15.3% ఉంటే నేడు కేవలం 12.4% ఉందని నీకు తెలుసుగా రామోజీ? నిజాన్ని దాచేశావు క్యాజీ. ఈ ప్రశ్నలన్నిటికీ రామోజీ, చంద్రబాబు ఇద్దరూ సమాధానం చెప్పాలి. వీటిపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే నాగార్జున యాదవ్ గారు, ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగార్జున యాదవ్ గారు, రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు దాటేసింది. గతం నుంచి చెబుతూ వస్తున్నారు 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలని ఒక్కొక్కటి దాటుకుంటూ 10 లక్షల కోట్ల వరకు చేరుకుంది అని ఈరోజు ఈనాడు దినపత్రిక ఒక వార్త రాసింది రుణకంఠుడు పేరుతో. ఈ 10 లక్షల కోట్ల అప్పు మీకు ఎవరిచ్చారు? ఏ దేశం ఇచ్చింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడ ఆర్బీఐ ఇచ్చిందా? బ్యాంకులు ఇచ్చిందా? ఈ దేశంలోనే తెచ్చారా? పక్క దేశంలో తెచ్చారా? లేకపోతే రామోజీరావు ఏమన్నా ఇచ్చారా? లేకపోతే చంద్రబాబు చైనా బ్యాంకులన్నింటినీ ఒక కన్సార్షియం ఏర్పాటు చేస్తానన్నారు. ఇక్కడ ఆ బ్యాంక్ ఏమన్నా ఇచ్చిందా మీకు? ఎస్, ఒక్కసారి కొమ్మినేని శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ కొమ్మినేని గారు, రోజు చూస్తున్నదే, ఎప్పుడూ చదువుతున్నదే, ఏదో ఒక ఏడుపు గొట్టు వార్త, ఒక అబద్ధాన్ని ఫ్రంట్ పేజీలో అచ్చేయడం, ఇది అలవాటైపోయింది. చూసే వాళ్ళకి మీరు ఒకటి చెప్పారు, రాష్ట్రంలో అది బాగా సర్క్యులేట్ అవుతోంది ఈ మధ్య.
మీకు బీపీ కావాలంటే, షుగర్ తెచ్చుకోవాలంటే, ఈ డయాబెటీస్ తెచ్చుకోవాలంటే మీరు ఈ పత్రికలు చదవండి. అలా రోజుకొక వార్త. ఈరోజు రుణకంఠుడు అంటూ 10 లక్షల కోట్ల అప్పులు చేసేశారని, అంటే ఒక సొంత కథనాన్ని ఆర్బీఐ చెప్పినా వీళ్ళు వినరు, కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ రాతలు వీళ్ళవే. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ఏంటిది? నిజానికి ఈనాడు రామోజీరావు నాకు చాలా గౌరవం ఉండేది. కానీ ఆయన ఈ మధ్యకాలంలో రాస్తున్న రాతలు ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే దిగజారుతాడా, ఇంతకంటే బట్టలు లేకుండా తిరుగుతాడా అన్న భావన కలిగినప్పుడల్లా ఆ మరుసటి రోజు ఇంకా బట్టలు లేకుండా ఇంకా ఘోరంగా తిరిగే పరిస్థితికి రామోజీరావు వెళ్ళటం అనేది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిజానికి ఇవాళ రుణకంఠుడని జగన్ గారికి 9 తలలు తగిలిచ్చి రాసిన బొమ్మ చూసిన తర్వాత నాకు అసహ్యం వేసింది, చేదరేసింది. ఏమిటి రాతలు, ఏమిటి అడ్డగోలు పంచాంగం? నిజానికి నాకు అప్పుడు అనిపించింది, రామోజీరావు గారు దశకంఠుడుగా మారి, రామోజీరావు గారు రావణాసురుడుగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరపట్టడానికి ఎత్తిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరపట్టి తద్వారా వాళ్ళందరినీ తాను ఒకప్పుడు రాజగురు అనిపించుకున్నవాడు ఇప్పుడు రాజ బానిసగా మారాడేమో అనిపిస్తూ ఉంది. ఆ రాజ బానిసత్వంలోకి ప్రజలందరినీ తీసుకువెళ్ళాలని ఆయన తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞులు, వాళ్ళకి అన్ని వాస్తవాలు ఈ మధ్యకాలంలో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో రామోజీరావు గారు పాడింది పాటగా సాగుండొచ్చు. ఈ పాడిందే పాడరా పాసిపళ్ళ దాసురా అన్నట్లుగా రామోజీరావు గారు రాసిందే రాసి నా చెత్తంతా రాస్తున్నారు. అది ఇవాళకి మొదటి రోజు కాదండి ఇట్లా రాయటం. ఒక హెడ్డింగ్ కొత్త తప్ప మిగతాదంతా గత 2-3 ఏళ్లుగా రాసినటువంటి వారానికి ఓ రోజో 10 రోజులకు ఒకసారో ఈ చెత్తంతా రాస్తూనే ఉన్నారు. ఇవాళ రుణకంఠుడని హెడ్డింగ్ పెట్టి తనలో ఉన్నటువంటి ఒక్కసారే ఈ విద్వేషం, బాధ, ఆవేశం, కోపం, జగన్ గారి పట్ల ఉన్న అక్కసు ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి వెలిపుచ్చుకున్నారు తప్పితే దీంట్లో నాకేం కొత్త విషయం ఒక్కటి కనపడలేదు. బుద్ధి జ్ఞానం అన్న వాళ్ళు ఎవరైనా ఏమి రాస్తారండి ఇట్లా 10 లక్షల కోట్లు జగన్ గారి టైంలోనే అయిందా? మొత్తం రాయాలి కదా. చంద్రబాబు గారి టైంలో ఇంత తప్పు అయింది, ఆయన 2 లక్షల కోట్లు తీసుకొచ్చి ఇవి చేశాడు, ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీములు అమలు చేశాడు, లేదా వీటికి ఇవి అమలు చేశారు అని రాయాలి కదా. మొత్తం 10 లక్షల కోట్లు జగన్ గారు వచ్చిన తర్వాత జరిగిందనేటువంటి దుర్మార్గపు దుష్ప్రచారం చేస్తున్న రామోజీరావు గారిని ఇంతకంటే ఏమనాలి? రావణాసురుడు గాక, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట రాక్షసుడు గాక ఇంకేమనాలి చెప్పండి. నిజానికి ఈ మాటలంటూ నాకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనతోటి కలిసి 24 ఏళ్ళు పనిచేశా. అయినప్పటికి కూడా ఆయనే చెప్పాడు, నేను తప్పు చేస్తే నా గురించి కూడా నువ్వు గట్టిగా రాయని కూడా అన్నాడు. అందుకే నేను చెబుతున్నా, రామోజీరావు గారు మీరు రాక్షసుల్లా మారారు, మనిషిలాగా ఉండండి. రామోజీరావు గారు మీరు ప్రజా కంటకుడుగా మారారు, అలా మారొద్దు, నిజ వాస్తవాలకి దగ్గరగా రాయండి అని అనేకసార్లు చెబుతున్నా. ఈ సందర్భంలో రామోజీరావుకి నేను సవాల్ విసురుతున్నా. నేను ఆ స్థాయి కాకపోవచ్చు, నాకు అంత ఇది ఉండకపోవచ్చు, కానీ సవాల్ విసురుతున్నా. ఎప్పుడు అలా అనకండి, ఆ స్థాయి కాదని అనకండి. ఎందుకంటే రామోజీరావు చాలా కింది స్థాయికి ఎప్పుడో పడిపోయారు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి. ఆయన పడిపోయారు ఎప్పుడు. మనం ఎదిగామా లేదా, మీరు ఎదిగారా లేదా, మీది ఆ స్థాయి కాదా. కానీ ఇప్పుడు మీరు డెఫినెట్ గా చెప్పుకోవచ్చు, రామోజీరావుకి మీరు సలహా ఇవ్వచ్చు, ఛాలెంజ్ కూడా చేయొచ్చు. మీ స్థాయి వేరు. నేను ఛాలెంజ్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈనాడు వారు కానీ చంద్రబాబు గారు కానీ చెప్పేదేంటి? జగన్ గారు తీసుకొచ్చిన స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని, జగన్ గారు ఆ స్కీముల కోసం అప్పులు తెచ్చారని. అంతే కదా? ఓకే, రైట్, తప్పు చేశారు అనుకుందాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి ఇస్తున్నటువంటి స్కీముల కన్నా 5 రెట్లు ఎట్లా ఎక్కువ ఇస్తున్నారు? ఈయన మొత్తం 45,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఏడాదికి, ఆయన ఈ 6 గ్యారంటీల్లోనే 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా ఖర్చు పెడతానంటున్నారు? నిజానికి రామోజీరావుకి ఏమాత్రం విజ్ఞత, ఇజ్ఞత ఉంటే ఏం రాయాలి? చంద్రబాబు నువ్వు జనాన్ని మోసం చేస్తున్నావు, నీ దిక్కుమాలిన హామీలతోటి రాష్ట్రం నాశనం అయిపోతుంది అని రాయాలి కదా. రాస్తే ఎస్, ఆయనకి అర్హత వస్తుంది, ఎవరినైనా విమర్శించవచ్చు. అవేమీ రాయకపోగా చంద్రబాబు గారు ఆ 6 గ్యారంటీలు అనగానే అబ్బో బ్రహ్మాండం అని చెప్పేంత నీచ పరిస్థితికి వెళ్ళిపోతే, అంత ఏమంటాము ఏమాత్రం
గుణం లేకుండా ఏమాత్రం క్వాలిటీ లేకుండా వార్తలు రాసే పరిస్థితికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం, రాక్షసత్వం కాక ఇంకోటి కాదా? అందుకే నా సవాల్ ఏమంటే, ఆయన చంద్రబాబు గారి స్కీముల్ని ఈ విషయం ఏదో గ్యారంటీలు, బాబు షూరిటీ గ్యారంటీ అనేది పెట్టాడు కదా, ఆ బాబు షూరిటీని అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నటువంటి హామీలని తప్పుపడుతూ చండాలంగా ఉన్నాయి, ఇట్లాంటివి చేయమాకండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయొద్దు అని రాస్తే, నేను రామోజీరావు గారు ఏమి రాసినా నేను ఆయన గురించి నేను ఎప్పుడు మాట్లాడినాక నేను నోరు మూసుకు కూర్చుంటా. నిజానికి నిజాయితీ ఉంటే ఆ పని చేయాలి. 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తానని 2014లో చెప్పినప్పుడు ఏమన్నారండి పెద్ద మనుషులు? ఈనాడులో ఏం రాశారో తెలుసా మీకు? చంద్రబాబు గారు కాబట్టి చేయగలుగుతాడు అని జనమంతా నమ్ముతున్నారని రాశాడండి. ఇప్పుడు అదే పెద్ద మనిషి జగన్ గారు నవరత్నాలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తే దాన్ని మెచ్చుకోకపోగా ఇప్పుడు దాన్ని నాశనం అయిపోయింది అది అని చెప్పిన వాళ్ళు, చంద్రబాబు గారు అందుకు 1,50,000 కోట్ల నుంచి 2 లక్షలు ఇంకా ఎక్కువే అవుతుంది. తెలంగాణలో 6 గ్యారంటీలకే 3 లక్షల కోట్లు అవుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. ఇక్కడ ఇంకా ఎక్కువ అవుద్ది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తావు? నీకేం బుద్ధి ఉందా లేదా అని అడగాలి కదా రామోజీరావు గారు. ఏమాత్రం ఆయన వయసు తగ్గట్టుగా కానీ నిజంగా జర్నలిజాన్ని పెంచి పోషించే వాళ్ళైతే అది అడగాలి కదా చంద్రబాబు గారిని. ఏమయ్యా ఇంత మోసం చేయకూడదు, పద్ధతి కాదని నేను చెప్పాలి కదా. అదొక యాంగిల్. ఇంకొకటి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మార్గదర్శి సంస్థలలో జరిగిన అక్రమాలన్నీ బయట పెడుతున్నారే కదా ఈ కోపం అంతా కూడా. ఆయన ఎందుకు పారదర్శకంగా ఉండాలని చెబుతాడు కదా ప్రభుత్వాన్ని. మరి నువ్వెందుకు పారదర్శకంగా ఉండవు? నువ్వు అసలు ఎందుకు నష్టాలు వచ్చినాయి? నువ్వు పెద్ద ఆర్థిక నిపుణులాగా రోజు ఈ సోది రాస్తున్నావు కదా, చెత్తా చెదారం అంతా పేర్చి రాష్ట్ర ప్రభుత్వం మీద. మీరు 2,600 కోట్ల అప్పుల కోసం మీ టీవీ ఛానల్ అమ్ముకున్నారా లేదా? అది వాస్తవమా కాదా? ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మీరంత ఆర్థిక నిపుణుడయ్యండి, మీకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళయ్యండి, బ్రహ్మాండంగా నడిపే వాళ్ళైతే మరి ఎందుకు నష్టపోయారు? ఎందుకు చేశారు? మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారే, మరి ఎట్లా తప్పు పట్టగలుగుతారు? మీకు ఆ అర్హత ఉందా? మరి మీరు కంపెనీలని మూసారే, న్యూస్ టైం ఎందుకు మూసారు, సోమా ఎందుకు మూసారు, ఇంకా అనేక కంపెనీలు కొన్నింటిని మూసారు కదా, ఎందుకు మూసారు? మీరు అంత సమర్థులైతే చేయాలి కదా. మరి దాని గురించి ఏం చెప్తారు? మీరేంటి గవర్నమెంట్కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల్లో చంద్రబాబు గారు పసుపు కుంకుమ పేరుతోటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 30-40 వేల కోట్లు తీసుకొచ్చి ఆ కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అబ్బో ఆడవాళ్ళంతా చంద్రబాబు గారు వెనకాల పడ్డారు, మొత్తం అంతా ఓట్లని రాసినటువంటి దౌర్భాగ్యం ఈనాడు వారిదిను ఆంధ్రజ్యోతి వారిది కాదా? వాళ్ళు ఆ రోజున ఖండించారా? ఏమయ్యా నువ్వు చేస్తాను తప్పు, ఆ కార్పొరేషన్ల అప్పులు తీసుకురావడం తప్పు అని ఏమని చెప్పారా? ఇప్పుడు మాత్రం ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూపించడం. నిన్న కేటీఆర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు తెలంగాణ శాసనసభలో. మేము అప్పుల కింద విద్యుత్ శాఖ నుంచి ఇన్ని వేల కోట్ల అప్పు తెచ్చామని చెబుతున్నారు, కానీ మేము సంపద సృష్టించాం 1,34,000 కోట్ల సంపద సృష్టించామని చెప్పాడు. మరి ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా విద్యుత్ రంగానికి సంబంధించి ఆయన 50-60 వేల కోట్ల బకాయి పెట్టిపోయి 68,000 కోట్లు 68,000 కోట్ల రూపాయల బకాయిలు చంద్రబాబు పెట్టిపోయింది. 68,000 కోట్ల రూపాయలు. మరి అవన్నీ తీర్చింది ఎవరు? ఈయన కదా. మరి అవన్నీ తీర్చి మళ్ళీ అవసరమైతే కొత్త అప్పులు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సబ్సిడీ 12,000 కోట్లు, దాన్ని 12,000 కోట్లు సార్, అది దాన్ని ఎగ్గొట్టిపోయాడు. ₹1 చెల్లించకుండా విద్యుత్ సంస్థలకి. మరి అవన్నీ లెక్కేయాలి కదా. అవేమి చెప్పకుండా దుర్మార్గంగా ఏకపక్షంగా ఎంత కారణం ఏంటంటే, మేము ఎంత చేసినా సరే జగన్ గారి మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం తగ్గట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచక ఇట్లాంటి చెత్త వార్తలను రాస్తున్నారు. ఈ సందర్భంలో ఒక చిన్న అనుభవం మీకు దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. అదేంటంటే, నేను ఈ మధ్య గుడివాడ దగ్గర పోలిమెట్ల అనే విలేజ్కి వెళ్ళాను. అక్కడ నాకు వ్యక్తిగతంగా ఒక కార్యక్రమం ఉంటే వెళ్ళాను. ఆశ్చర్యంగా నన్ను అక్కడ కొంతమంది ప్రత్యేకించి బలహీన వర్గాల వారికి చెందిన వారు నన్ను గుర్తుపట్టి పలకరించారు. మీరు సాక్షి టీవీలో వస్తారు కదా సార్, మీరే కదా, మీ పేరు అంటే వాళ్ళకి అంత జ్ఞాపక శక్తిగా అంటే అవును నేను కేఎస్ఆర్ సార్ అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చాలా నాతో మాట్లాడారంటే దాని అర్థం ఏంటి? జగన్ గారి గురించి మాట్లాడతాననే ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళు మాట్లాడారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక వృద్ధుడు బహుశా 60-65 ఏళ్ళు ఉంటాయేమో, అతను నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని అయ్యా జగన్ గారు జాగ్రత్త అయ్యా అని చెప్తే నాకైతే ఆశ్చర్యం వేసింది. అంటే జగన్ గారు అంత ఆదరాభిమానం సంపాదించుకున్నారా? ఆ కళ్ళల్లో ఆ ఆర్ద్రత కనిపించింది ఆ వృద్ధుడి కళ్ళల్లో. నాకు నిజంగా అప్పుడు అనిపించింది, ఓ బలహీన వర్గాలు మొత్తం జగన్ గారి వెంట ఉన్నాయి, దాంతో ఈయన గెలవడం ఖాయం అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఏర్పడింది అనమాట. సో ఈ అనుభవం
నేను అక్షర సత్యం చెబుతున్నా, నాకు ఈ ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఎవరైనా సరే వెళ్ళి పోలిమెట్లు వెళ్ళి ఈ మాట చెప్పారో లేదో ఆ వృద్ధుడిని అడిగితే తెలిసిపోతుంది. అవసరం లేదు. ఈ పరిణామాలన్నీ కూడా వాళ్ళకి జీర్ణం కాక ఈ పరిణామాలు ఏమి జీర్ణం కాక ఒకవేళ జగన్ గారు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ జగన్ గారు తాను చెప్పినట్లుగా నవరత్నాల స్కీములను అమలు చేయకుండా ఉన్నట్లయితే ఈ పాటికి చాలా ఇబ్బంది పడి ఉండేవారు, చాలా బదనాం చేసి ఉండేవాళ్ళు. ఇదే పత్రికలు ఇంకా బీభత్సంగా రాసి ఉండేవి, ఇదే చంద్రబాబు గారు రెచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేము ఇంకెక్కువ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారన్నది నా అభిప్రాయం. అందులో భాగంగానే రామోజీరావు గారు ఈ చెత్తరాతలు రాసి తాను రావణాసురుణ్ణి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరపట్టడానికే నేను ప్రయత్నిస్తున్నానని పదే పదే రుజువు చేసుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పారు సార్. నిజాలని, వాస్తవాలని, సత్యాలని చెరబట్టి అశోకవనం అనే ఫిలిం సిటీ వనంలో ఈయన దాన్ని బంధించి పెట్టాడు. రేపు 5 కోట్ల మంది ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క హనుమంతుడై రాముడు లాంటి సీఎంకి అండగా ఉండి వీటన్నిటినీ కాపాడుకుంటారు సార్. ఈ దశకంఠుడి నుంచి మీరు చెప్పిన రామాయణానికి 2 ముక్కలు యాడ్ చేశాను, దశకంఠుడు అన్నారు కాబట్టి. రైట్. ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్. చెప్పండి. ఆ రోజు సీతమ్మ వారిని చెరపట్టాడని రామాయణంలో చదివాం కదా, అట్లాగే ఇప్పుడు రామోజీరావు గారు ఆ ఫిలిం సిటీ కొండ మీద కూర్చుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద శాసించాలని చెరపట్టాలని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అనుకోవక్కర్లేదు. రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటేనే మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే ఒక రకంగా నిజంగా బీపీ అనండి చేదరనండి ఆ పరిస్థితి తీసుకెళ్తున్నాడు. అది చాలా అత్యంత బాధాకరం, శోచనీయం. ఇక్కడ బాబు చేసిన ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఒక విజ్ఞత, ఒక పద్ధతి, ఒక నిజాయితీ, ఒక విలువలు మెయింటైన్ చేయటం ఇవి లేకపోతే ఇంకెందుకండి రామోజీరావు గారు ఇంత పేరు తెచ్చుకుని పద్మవిభూషణ్ తెచ్చుకుని చివరికి అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా, గుట్టలో పోసిన పన్నీర్ అనాలి. రైట్. ఇక ఇది చూడండి సార్, ఇది ఇంతకుముందు ఆయన చంద్రబాబు చేసిన అప్పుల గురించి రాయలేదు, చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిల గురించి రాయలేదు. బాబు లెక్కలేని ఖర్చు 1.62 లక్షల కోట్లు. ఇది రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది సార్. 1,62,000 కోట్ల రూపాయలకు లెక్క చెప్పలేదు చంద్రబాబు అడ్డగోలు వ్యవహారాన్ని కేంద్రం బయటపెట్టింది. ఇది రాజ్యసభ సాక్షిగా జరిగింది. ఇది ఏపీ అప్పుల గురించి టీడీపీ ఎంపీ కనక మేడల ఒక ప్రశ్న అడిగారు కేంద్రాన్ని. అడిగితే కేంద్రం అప్పుడు చెప్పింది, అయ్యా ఆ సంగతి పక్కన పెట్టి ఇప్పుడున్న అప్పులు ఓకే, ఇవి వినండి. అయితే 1,62,000 కోట్ల రూపాయలు చంద్రబాబు లెక్క చెప్పకుండా వెళ్ళిపోయారు. కాగు నిలదీస్తే 51,000 కోట్లకు మాత్రం లెక్క చెప్పారు. 1,11,000 కోట్ల రూపాయల లెక్క ఇప్పటికీ తేలలేదన్నారు. ఏమైపోయింది లెక్క? ఎక్కడికి పోయింది? రామోజీరావు గారు మీ గుట్టల్లో ఏమన్నా పాతి పెట్టారా గొయ్యి తీసి? 1,62,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? చంద్రబాబు ఎందుకు లెక్క చెప్పలేదు? కాగడిగితే 51,000 కోట్లకు మాత్రం లెక్క చెప్పారు. 1,11,000 కోట్ల రూపాయలు లెక్క తేలలేదని కేంద్రమే చెప్తోంది ఇప్పటికీ. ఇది వీళ్ళ పరిస్థితి. ఒక్కసారి ఈ దేశంలో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పు ఎలా ఉంది, రామోజీకి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒక్కసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం ప్లీజ్. కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకో రామోజీ, నీకు కరెక్ట్గా కనిపిస్తుంది. మొన్న చంద్రబాబు చేయించుకున్నారు, దానివల్ల ఆయనకి బెయిల్ కూడా వచ్చింది. మీరు కూడా చేయించుకోండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. తమిళనాడు 7.54 లక్షల కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది ఈ దేశంలో. ఉత్తరప్రదేశ్ 7.10 లక్షల కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది రామోజీరావు గారు. మహారాష్ట్ర 6.80 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్ 6.08 లక్షల కోట్లు, కర్ణాటక 5.35 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది 4.42 లక్షల కోట్లు. ఆర్బీఐ ఇచ్చినటువంటి గణాంకాలు. నువ్వు పెద్ద ఆర్థికవేత్తవి, చంద్రబాబు పెద్ద ఆర్థికవేత్త, యనమల రామకృష్ణుడు నీకు ఒక పెద్ద ఆర్థికవేత్త. రోజు వేసుకుంటూ ఉంటారు 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు. రేపు నెక్స్ట్ మంత్ 11 లక్షల కోట్లు రాస్తాడు. మీకు ఆర్బీఐ చెప్పే లెక్కలు వాస్తవంలోకి తీసుకోరు, మీరు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పే లెక్కలు వాస్తవంలోకి తీసుకోరు. మీ ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుని ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికను ఒక్కసారి చదవండి. ఆ తర్వాత మీ పచ్చపత్రికల్లో రుణకంఠుడో మీలాంటి దశకంఠుడో ఏదో ఒకటి మీరు రాసుకోవచ్చు. ఎస్ ప్లీజ్. నాగార్జున యాదవ్ గారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ 10 లక్షల కోట్లు? మీకు ఎవరిచ్చారు? అంత ఈజీగా వచ్చేస్తుందా? నేను అనుకుంటున్నా బ్యాంక్ ఆఫ్ చైనా, చంద్రబాబు తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ చైనా
ఇదేమన్నా ఇచ్చిందా మీకు? 10 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు అదేంటి బుల్లెట్ ట్రైన్ ఒకటి వేస్తానన్నారు, భూగర్భంలో నుంచే రైలు పోయేది ఒకటి వేస్తానన్నారు, బ్యాంక్ ఆఫ్ చైనా రాష్ట్రానికి తెస్తున్నానన్నారు. మొత్తం బ్యాంకులన్నీ కూడా అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయట చంద్రబాబును చూసి. ఈ బ్యాంకులు ఏమన్నా మీకు అప్పులు ఇచ్చాయా? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. కొమ్మినేని గారికి, అదేవిధంగా పాపారావు గారికి నమస్కారం. రామోజీరావు గారు పూర్తిగా ఆయన గారు అనడానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఆయన ఒక పెత్తందారి స్వభావాన్ని, తను ఆద్యంతం బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి, ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజుకొక వార్తతో ఒక విష ప్రచారాన్ని పూనుకున్నాడు. ఆ విష ప్రచారాన్ని అంతా ఏ కాటిగా ఆ కాటిగా మేము చెప్పడానికి ఉన్నాం. అక్కడ పాపారావు గారు కూడా ఉన్నారు కాబట్టి, ఆయన ఆర్థిక రంగ నిపుణులు కాబట్టి ఈ వాక్యాల్ని ఇంకాస్త ఏదన్నా పొరపాటున్నా లేకపోతే ఇంకా చెప్పలేకపోయినా ఆయన ఇంకొంత బలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆశిస్తున్నాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ అండి, ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఏ స్టేట్ కానీ ఈ భారతదేశంలో అప్పులు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇది ప్రొవిజన్ ఏది ఇచ్చింది? ఆర్టికల్ 293 సబ్సెక్షన్ 1 ప్రకారం 2 రకాల అప్పులు తీసుకోవచ్చు. ఒకటి, మన రాష్ట్రంలో మన రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్ ఖాతాని ఏదన్నా దేని దగ్గరన్నా తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవడం, ఇది ఒక రకమైన అప్పు. 2, మనం ఏదన్నా ఒక సంస్థ అప్పు తీసుకుంటే దానికి గ్యారంటీస్ ఇవ్వడం, ఇది 2. ఈ 2 కలిపి FRBM యాక్టులో మనం అనుకున్న దాని ప్రకారం మించకుండా ఉండాలి. ఇది కూడా సెక్షన్ 15 ప్రకారం, రూల్ నెంబర్ 6 ఫామ్ DA ప్రకారం ప్రతి ఎవ్రీ ఇయర్ ఐదో నెంబర్ బుక్ అంటారు, బడ్జెట్లో బుక్ నెంబర్ 5, ఇది బడ్జెట్లో సెషన్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసుకొని ఎప్పుడు ఏ సంస్థకి మనం గ్యారంటీ ఇస్తున్నామని హౌస్లో ప్రవేశపెట్టి ఇవన్నీ ఓపెన్ డాక్యుమెంట్, ఓపెన్ డిబేట్. ఈరోజు ఆ ఓపెన్ లెక్క ప్రకారం మనకున్నటువంటి అప్పు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 5,73,590 కోట్లు. ఇంతకు మించి ₹1 అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. నువ్వు ఎలా చెప్తున్నావయ్యా అనుకోవచ్చు. ఒకటి, ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఆర్బీఐ ప్రతి ఇయర్ స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ అని 15 ఏళ్ల నుంచి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ బుక్ రిలీజ్లో పబ్లిక్ డెబిట్ అండ్ పబ్లిక్ అకౌంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 4,28,715 కోట్లు. ఇది ఆర్బీఐ చూపించేటువంటి లెక్క. దీంతో పాటు ఇది ఒక వర్షంలో మనం తీసుకున్న అప్పు. రెండో రకంగా అప్పు తీసుకునేటువంటి అంశం ఏంది? ఇందాకే చెప్పినట్లు సెక్షన్ 15 ప్రకారం, FRBM యాక్ట్ ప్రకారం మనం 1,44,875 కోట్లు గ్యారంటీల రూపంలో మనం తీసుకున్నాం. 2 తీసుకుంటే 5,73,590 కోట్లు మాత్రమే మనం తీసుకున్నటువంటి అప్పు. ఇది 5 ఏళ్లలో, అంటే 5వ ఏడు మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ప్రతి ఇయర్ 15.42%, అంటే 15.42% పెరుగుతూ ఈ అప్పు వచ్చింది. ఈ లెక్క రాయకుండా రుణకంటుడు అని చెప్పి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, వార్త దీనికంటే ముందు ఒకటిసారి క్లియర్ గా చెప్పండి. 2 రకాల అప్పులు కనిపిస్తున్నాయి. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చేసిన అప్పులు, రెండోది కార్పొరేషన్ రూపంలో గ్యారంటీల రూపంలో చేసిన అప్పులు. 2 రకాల అప్పులు కలిపి, అది ఎందుకంటే అది కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను స్క్రీన్ మీద వేయాలి, అందుకోసం గ్యారంటీ అప్పులు అవి 1,17,000. ఈ 2 కలిపి ఇప్పటికి ఈ రోజుకు ఉంది. 2 కలిపి 5,73,590 కోట్లు. కథ ఇక్కడికి పూర్తవలా. ఈ డబ్బులు, ఈ అప్పులో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కూడా ఉంది. అవును కదా. 5,73,590 కోట్ల రూపాయల మొత్తం అప్పుల్లో చంద్రబాబు చేసింది 3,31,54,000 కోట్లు. అంటే ప్రతి ఇయర్ చంద్రబాబు నాయుడు గారు 20.17% చేశారు. అంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకి 1,32,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 3,31,000 కోట్ల రూపాయలు అప్పు ప్రతి సంవత్సరం 20.17% పెంచుకుంటూ పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు
ప్రతి సంవత్సరం 15.42% మాత్రమే పెంచుతూ 5,73,590 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఇది కేటగారికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 55% పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాం 69% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు 169% పెంచితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 55% పెరిగింది. ఇది లెక్క. ఇది చెరుగునటువంటి విషయం. ఇది కాకుండా అనధికారికంగా లోన్ తీసుకున్నారు. ఈ రామోజీరావు ఏ రోజన్నా పబ్లిక్ ఫైనాన్స్ చదివాడా? ఈ రామోజీరావుకి ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ షీట్ చూడడం వచ్చా? ఈ రామోజీరావు ఎప్పుడైనా సరే సివిక్సో లేకపోతే సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమో లేకపోతే ఆర్బీఐ యాక్టో ఎప్పుడైనా చూశాడా? ఈ రామోజీరావుకు తెలిసిందల్లా మార్గదర్శి ఫైనాన్స్ సంస్థతో పెట్టి చిట్ ఫండ్ యాక్ట్ వదిలేకుండా కంపెనీ యాక్ట్ ప్రకారం డబ్బులు దోచడం తెలుసు. ఏ లెక్క ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ ని తీసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడండి? ఏ లెక్క ప్రకారం వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని దోచుకొని దాచుకుంటున్నాడండి? దీని మీద రామోజీరావు అనేవాడికి ఓపెన్ సవాల్. రామోజీరావు వస్తాడు సంబంధించి బాతకాని ఊదే ఇంకో గాడిద, ఆ వార్త రాసిన ఇంకో గాడిద ఎవడన్నా వస్తాడో రమ్మని చెప్పండి. ప్రజల సమక్షంలో బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల మీద ఆ గాడిద రాసినటువంటి వార్త మీద రాయడానికి మేము ఎప్పుడూ ముందే ఉంటాం. ఎప్పుడు చేయనా సరే ఓపెన్ గా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. దీంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి, నాన్ గ్యారంటీ లోన్స్ గురించి, దాంతో పాటు రీపేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాంతో పాటు రీపేమెంట్ ఆఫ్ ఓల్డ్ డ్యూస్ గురించి కూడా తర్వాత వచ్చేటువంటి దాంట్లో ఎవాబరేట్ అట్లాంటి గాడిద వార్తలు రాసే రామోజీరావు ఏ రోజైనా ఈనాడు కాంపౌండ్ లో అయినా ఓకే, లేకపోతే మీరు కూర్చున్నటువంటి కృష్ణా జిల్లా అయినా ఓకే, ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వస్తాం. రామోజీరావు అదేవిధంగా దుష్ట చతుష్టయ నుంచి ఏ గాడిదనన్నా తీసుకురమ్మనండి, ఓపెన్ గా సవాల్ విసురుతాం. రైట్. పాపారావు గారు, ఈరోజు మీరు దినపత్రిక చూసే ఉంటారు, ఈనాడు దినపత్రిక. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని రకరకాల కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి అంతా రాసుకొని వచ్చింది. ఇందులో మీరు ఆర్థిక రంగ నిపుణులుగా పరిశీలిస్తే నిజానికి అంటే సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఒకటి అడుగుతాను. ఒక ఎంప్లాయీ, ఒక 50,000 జీతం వచ్చే ఎంప్లాయీ లోన్కి వెళ్ళాడు, లోన్ తీసుకుందామని వెళ్ళాడు. అతనికి వచ్చే ఆదాయం ఎంత, అతను ఈఎంఐ కట్టగలడా లేదా, ఇంత లోన్ అతనికి ఇవ్వచ్చా లేదా అని బ్యాంకులు సాధారణంగా చూస్తాయి. అది ఇంపార్టెంట్. మీరు అన్నది ఏంటంటే నేను ముందే జోక్యం చేసుకుంటున్నాను. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని బట్టి దాని అప్పు పర్సెంటేజ్ కడితే వచ్చేదే జిఎస్డిపి ప్లస్ డెట్. అది ఎంత ఉండాలి? ఇప్పుడు మనం మామూలుగా ఇంత అప్పు చేసింది అబ్సల్యూట్ నెంబర్ చెప్పుకుంటే, ఇన్ని లక్షల కోట్ల నెంబర్ చెప్పుకుంటే అది ఒకలాగా ఉంటుంది. అలా కాకుండా దీని ఆదాయం ఎంత, దాని ఆదాయాన్ని మేరకు దాని ఆదాయం దాని అప్పు రేషియో గడితే అది సరైన లెక్క. ఎందుకంటే అది మనకి లెక్క చెప్పుద్ది. దాని గురించే ఇక్కడ ఈనాళ్ళు ఇవాళ ప్రస్తావించింది ఏంటంటే వాళ్ళు 35% దాటిపోయిందని, కాగేమో 42% దాటిందని చెప్పిందని చెబుతున్నారు. కానీ 35% దాటలేదు ఇవాళ. ఎందుకంటే ఇక్కడ నేను బహుశా భారతదేశంలో ఏ పత్రిక చెప్పినా ఇట్లా నమ్మే పరిస్థితి ఉండదు వీళ్ళు. కాబట్టి ఇది ఫోర్బ్స్ పత్రిక, ఫోర్బ్స్లో భారతదేశంలోని రాష్ట్రాలది ప్రొజెక్టెడ్ ఇప్పుడు రాబోయే ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి డెట్ ఉంది, 35% దాటకూడదు. ఎఫ్ఆర్బిఎం ఏదైతే అప్పులు ఒక లిమిట్ దాటకూడదు అని చెప్పే ఫైనాన్షియల్ ఇది రెస్పాన్సిబిలిటీ, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 30% దాటకూడదు. దాని ప్రకారం చూస్తే 35% దాటిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ 53%, పంజాబ్ 46.8%, నాగాలాండ్ 41.6%, మణిపూర్ 40%, మేఘాలయ 39.9% ఇట్లా ఉన్నాయి. దానిలో ఏపీది ఎంత ఉంది కిందకు వస్తే కింద 12వ స్థానంలో ఉంది, అక్కడ 33.3%. అంటే అనుమతి అది దాటి 42% కాగు చెప్పిందని రాశారు. ఎప్పుడు చెప్పింది కాగు, ఎప్పుడు లెక్క? అది సంవత్సరాలు కూడా ఇవ్వాలి కదా సార్, వెన్ యూఆర్ గివింగ్ డేటా. ఇది నేను ఫైనాన్షియల్ 24 నేను చెబుతున్నా కదా, ఇక్కడ నేను సంవత్సరంతో సహా ఫోర్బ్స్ పత్రిక చెప్పింది నేను చెబుతున్నాను. ఫోర్బ్స్ పత్రిక ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సర కాలంలో ఇంత ఉంటుంది, ఇంత దాటదు అని చెప్పి 33.3% దాటదు, 30% లోపే ఉందని ఫోర్బ్స్ పత్రిక చెప్పింది. దాని ప్రకారం 30% దాటకూడదు. దాటలా 33.3% ఈ సంవత్సరం కూడా మిగతా అప్పులు కూడా చేసుకున్నా. కాబట్టి సంవత్సరాలు లేకుండా ఇచ్చినటువంటి ఆ డేటా క్రెడిబిలిటీ క్వశ్చన్. అక్కడ మీకు ఏ సంవత్సరంలో డేటా ఇచ్చారు చూడండి, అక్కడ మొత్తం చూడండి. దానిలో 42% కాగు ఎప్పుడు చెప్పింది, కాగు చెప్పింది ఎప్పుడు చెప్పింది కూడా చెప్పాలి కదా.
చరిత్ర ఎప్పుడుదో తీసుకొచ్చి లేటెస్ట్ డేటా పక్కన పెట్టేది కూడా తప్పు. పొరపాటున చంద్రబాబు కాలం నాటి దేశం వేసేస్తున్నారు. కాదు, దట్ ఈస్ నాట్ జర్నలిజం. నేను చెప్పేది ఏంటంటే మీరు డేటా చెప్పేటప్పుడు ఏ ఇయర్లో డేటా ఏ ఇయర్లో ఎలా మారింది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఎఫ్ఆర్బిఎంలో గతంలో మీకు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫ్ బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు కూడా కలిపితే 42% కూడా కాదట, 65% ఏదో లెక్క చెప్పారు కదా. అది కాదు, ఆఫ్ బడ్జెట్ లెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న మొత్తం అప్పుల్లో ఇది ఏ సంవత్సరం, ఇది ఈ సంవత్సరం చెబుతాను, మొత్తం అప్పుల్లో 12% మాత్రమే. అంటే 100 రూపాయలు అప్పు తీసుకుంటే బడ్జెట్ ఏతర అప్పు 12 రూపాయలు మాత్రమే. దీనికంటే చాలా రాష్ట్రాలు ఇంకెక్కువ తీసుకున్నాయి. తెలంగాణ 30 రూపాయలు తీసుకుంది. అట్లా డేటా ఉంది నా దగ్గర. ఇట్లా చాలా రాష్ట్రాలు. కేరళ 22 రూపాయలు తీసుకుంది, ఛత్తీస్గఢ్ 17 రూపాయలు తీసుకుంది. ఏపీ బడ్జెటేతర అప్పు ఏది ఇది డేటా ఇప్పుడుదంటే 21-22ది, 20 కొంచెం వెనక డేటా మనం ఇయర్ చెప్పాలి. తర్వాత నేను చెప్తుంది ఒకటి, ఆఫ్ బడ్జెట్ అనేది మీరు చెప్పినప్పుడు ఆఫ్ బడ్జెట్ మామూలు చెప్తాను ఒకటి, అంటే డేటా చెప్పడం కోసం కొంచెం జాగ్రత్త చెప్తున్నాను. అనధికార అప్పులు కూడా సరే ఇదంతా ఆఫ్ బడ్జెట్ అప్పులు అనేవి కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి 20 తగ్గించుకుంటుంది. అంతకుముందు అది నార్మల్. ఆఫ్ బడ్జెట్ అప్పులు చేయటం అనేది చాలా సాధారణమైన విషయం. అది కేంద్రం చేసేది. బడ్జెటేతర అప్పులు అంటే ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాకుండా ఉండటం కోసం దీని కిందకు వస్తే ఆ లెక్క పెరిగిపోయి 35% దాటి పెరిగిపోతే అప్పులు లిమిట్ దాటితేనే దాని భయంతో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఉంచడం కోసం ఆఫ్ బడ్జెట్ చేసేవాళ్ళు. ఆఫ్ బడ్జెట్ ఏమిటంటే ఎఫ్ఆర్బిఎం లెక్కలోకి రాదు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చేసేది. కానీ 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం తాను చేయటం మానేయటం మొదలుపెట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా చేయొద్దని చెప్పింది. 2021 నుంచి చేయటం మొదలు పెడితే ఎక్కడికి వచ్చింది అది, ఇది 2021-22 నాటికి 752 కోట్లకి తగ్గించుకుంది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు ఎంత ఉంది దాని బారోయింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని 1.6 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తగ్గించుకుంది. అదే 2020 ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మొన్న 0 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ తగ్గుతుంది. ఏపీతో సహా అందరు తగ్గించుకుంటున్నారు. ఆ గైడ్ లైన్స్ అంత ముందు లేవు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎలోడ్. బహుశా చంద్రబాబు గారు కూడా ఉంటాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ లేకుండా ఉండవు. కాబట్టి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలది మొత్తం 18,499 కోట్లు వచ్చింది. అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అందరూ తగ్గించుకుంటున్నారు. అది నిబంధనలు వచ్చిన తర్వాత అందరూ నిబంధనల ప్రకారమే మారుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నిబంధనలను ఉల్లంఘించి చేసిందేమీ లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అది స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ అట్ 31 మార్చ్ 2023 చివరిలో ఎంత ఉందో చూడండి సార్. దీనిపైన చేసినటువంటి నా దగ్గర నేను రాశాను, అది నాకు అర్థమైంది. వాళ్ళు చెప్పింది ఇది ఎందుకంటే ఇది వాస్తవం కదా. ఇప్పుడు మీరు చూపించేదానికంటే నేను ఒక ప్రూఫ్ చూపిస్తాను. ఇది ప్రూఫ్ 15 లక్షల ఎంత ఉంది, 15,000 ఎక్కడది పైదా చివరికి చూడండి, చివరికి ఎంత ఉందో టోటల్ ఈక్విటీ 15,97,496 15.9 అది ఏంటి 15,000 కోట్లు సార్. అది 15,000 కోట్లు చివరిలో ఉంటుంది. లాస్ట్ చూడండి, లాస్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్ చూడండి. 15,000 కోట్లు అంటే 15,000 కోట్లుంటే రామోజీ రాసింది ఏంటో తెలుసా? మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లని రాసేసారు. అదే కాదు మీకు ఒక తలకాయ ఇప్పుడు ఎవరికి తీసేయాలి? 10 తలకాయలు పెట్టారు కదా, ఒక తల ఎవరికి తీసేయాలి? ఇప్పుడు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటారు రామోజీరావు గారు, మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు? 50,000 కోట్లు ఒకసారి చూపించండి. అక్కడేమో ఇక్కడేమో 15,000 కోట్లనండి. ఇది ఈరోజు డౌన్లోడ్ చేసి తీసుకొచ్చింది. ఇదేమో రామోజీరావు గారు వారేమో 10 తలలతో వేసినటువంటి ఒక తలలో రాసినటువంటి మద్యం ఆధారంగా తెచ్చిన అప్పులు 50,000 కోట్లు. తర్వాత ఇక్కడ ఉన్నదేమో 15,000 కోట్లు. పాపారావు గారికి చూపించాను, వారినే చదవమన్నా నేను. ఇక్కడ నేను అంటే మీరు రాసిన 10 తలల్లో ఒక తల పోయింది. మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు పాయింట్ బై పాయింట్ కొన్ని మాట్లాడాల్సింది ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే రుణాలు అన్నారు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు ఇష్టానుసారం కేంద్రం ఇవ్వదు కదా, నిబంధనల ప్రకారమే కేంద్రం రుణాలు ఇస్తుంది, అంతే కదా. ఇష్టానుసారం అది కూడా లెక్కలు. ఇప్పుడు లెక్కలు వీళ్ళు వేసిన లెక్క ఆఫ్ బడ్జెట్ ఈ లెక్కలు ఏంటంటే ఇది బహిరంగ మార్కెట్లో రుణాలు ఏదో తీసుకున్నారని. బహిరంగ మార్కెట్లో అప్పు పుడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఉందని. ఎవరు కొనరు, బలవంతాన్ని అంటగట్టలేరు కదా. బహిరంగ మార్కెట్లో అంటే ప్రజల నుంచి బాండ్ల రూపంలో సేకరించడం, అంటే బహిరంగ మార్కెట్లో క్రెడిబిలిటీ ఉండబట్టే బహిరంగ మార్కెట్లో అప్పులు పడుతున్నాయి. రెండోది ఇంకోటి పిఎఫ్ మొత్తాలు రుణాలుగా తీసుకున్నారని. కానీ ఓపీఎస్ని 50% కొత్త ఫార్ములా తెచ్చి
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పూర్తిగా తేకుండా కూడా కొత్త ఫార్ములా తెచ్చి సమస్యకు పరిష్కారం చూపించి ఉద్యోగస్తులకు మెరుగైన మార్గాన్ని చూపించిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓపీఎస్ కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే దానిలో 50% వస్తాయి, ప్లస్ మిగతాది మామూలు మార్కెట్ దీని ప్రకారం వస్తాయి అనేది. ఎందుకంటే ఏంటంటే ఇక్కడ ఇంకోటి మీకు 4 ఇక్కడ చెప్తానండి. అందుకని ఏంటంటే ఒకటి ఇందాక నేను చెప్పాను, కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించిందనే మాట ఉంది దానిలో. ఏమని? అప్పులు ఇవ్వకండి అని చెప్పి బ్యాంకులకు చెప్పిందంట. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులకు చెప్పిందని. ఇందాకే స్క్రోలింగ్ చూశాను, నేను మీకు కూడా చూపించాను. ఇందాక స్క్రోలింగ్ చూశాను. స్క్రోలింగ్ నేను ఇక్కడ చూపించండి, మీరు చూపించిన పర్లేదు, నేను చెప్పా కదా అది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది సార్, అప్పులు ఇవ్వద్దు, అప్పులు ఇవ్వద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వద్దని హెచ్చరిస్తే ఇవాళ ఏదైతే రుణ ఏపీ సహా 6 రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అవకాశం, అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖే. నిర్మలా సీతారామన్ గారు ఓ పక్క ఇవాళ స్క్రోలింగ్ ఈటీవీ వెబ్సైట్ లోనే వస్తుంది. ఈటీవీ వెబ్సైట్ లోనే వస్తుంది ఆ స్క్రోలింగ్. ఏంటంటే కొత్తగా అప్పులు తీసుకోవడానికి అనుమతిస్తున్నాం 6 రాష్ట్రాల్లో, ఏపీతో సహా 6 రాష్ట్రాలకి అవకాశం అని చెప్పి అన్నారు. మీకు అప్పులు లేవు, మీరు ఇట్లా దాటిపోతున్నారు, హెచ్చరికలు, ఆర్బీఐ హెచ్చరికలు, లేకపోతే ఆర్థిక శాఖ హెచ్చరికలు, ఎవరు ముందుకు రావట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు, ఈ రకమైన అప్పులు అంటారు. ఇంకో తల పోయింది సార్, ఈయన 10 తలలో ఒక తల ఆల్రెడీ పోయింది కదా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటా ఉన్నాను కదా. ఈ రోజు మొదటి పేజీలో మీరు రాసిన రాతలేంటి, మీ పేపర్లోనే మీ వెబ్సైట్లోనే వచ్చిన వార్త ఏంటి? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు రామోజీ గారు? మీరు ఇది మీదే, మీ వెబ్సైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసింది ఇది. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఒక తల పోయింది, రెండో తల కూడా పోయింది, మొత్తం మీ 10 తలలు పోతాయి. దశకంఠుడని మీకు పేరు పెట్టారు ఆల్రెడీ, మీ 10 తలలు పోతాయి. 10 తప్పులు ఇందులో కనిపిస్తున్నాయి. ఎస్ ప్లీజ్. అది అందుకని ఏంటంటే ఇవన్నీ ఇది ఇంకోటి ఏంటంటే భూములు, విశాఖలో భూములు తాకట్టు పెట్టి అప్పులు ఖరీదు విలువైన భూములు తాకట్టు పెట్టారు. విశాఖలో విలువైన భూములు తాకట్టు పెట్టన్నారు, అందరూ అమ్ముతున్నారు. ఇక్కడ తాకట్టు పెట్టారు అంతే, అందరూ అమ్ముతున్నారు సార్. కేంద్ర ప్రభుత్వంతో సహా అందరూ అమ్ముతున్నారు, కేంద్రం కూడా అమ్ముతుంది. ఇప్పుడు ఒకసారి తప్పదు అది, నేను ఎవరిని అమ్మిన వాళ్ళని కూడా నేను తప్పట్టల్లా, తప్పనిసరి అయితే దాన్ని దుర్వినియోగం చేస్తే తప్పు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది, అమ్మారు. అందుకే నేను చెబుతుంది. అయితే మీరు ఇక్కడ తనఖా పెట్టారు అమ్మలా, మన ఆస్తి మన దగ్గరే ఉంది, ఇంకా మన ఆస్తి మన దగ్గరే ఉంది, రేపు ఎప్పుడైనా విడిపించుకోగలం మనం. రైట్ నాగార్జున గారు, ఏంటి మీ పాయింట్ ఏంటి సార్? ఒక్కొక్క తల గురించి చెప్తున్నారు కాబట్టి అన్ని తలల గురించి చెప్దామని తీసేస్తారా మొత్తం తల చేస్తే తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్క తలకాయ గురించి చెప్తానండి, ఒక్కొక్క తలకాయ గురించి చెప్తానండి. ఇది ఈనాడు పేపర్ లో రాసింది ఇదండి, మిస్ఇన్ఫర్మేషన్ బై ఈనాడు. యాక్చువల్స్ ఏంది అనేది మీకు చెప్తాను చూడండి. సో ఈనాడు ఏం రాసిందంటే ఓపెన్ మార్కెట్ బారింగ్స్ పబ్లిక్ డెబిట్ 3,76,000 రాసింది. వాస్తవానికి ఉంది 3,11,00,000. ఉదయ్ బాండ్స్ 8,256 కోట్లు చెప్పారు, ఉంది 8,250, అది కరెక్ట్ గానే ఉంది. నాబార్డ్ నుంచి 9,767 కోట్లు అన్నారు, నిజానికి ఉంది 8,384 కోట్లు. సెంటర్ నుంచి బారోయింగ్స్ 33,000 కోట్లు అని చెప్పారు, ఒరిజినల్ గా ఉంది 28,000 కోట్లు ఒరిజినల్ ఉంది. పబ్లిక్ డెబిట్ మొత్తం 4,28,640 కోట్లు అంటే ఉంది 3,57,000. తర్వాత స్మాల్ సేవింగ్స్ 6,000 కోట్లు ఉంటే అది ఎక్కువే ఉంది. ప్రొవిడెంట్ ఫండ్ 36,000 కోట్లు అని చెప్పారు, ఉంది 28,000 కోట్లే. దాంతో పాటు రిజర్వ్ ఫండ్స్ 6,000 కోట్లు ఉందంటే 4,373 కోట్లే ఉంది. నాన్ గ్యారంటీ లోన్స్ ఫ్రమ్ పవర్ సెక్టార్ 95,000 కోట్లు అన్నారు, ఉంది 53,000 కోట్లే. సివిల్ సప్లై కార్పొరేషన్ బారోయింగ్స్ 50,000 కోట్లు అన్నారు, ఉంది 29,900 కోట్లే. లిక్కర్ రెవెన్యూ అదే విధంగా అదర్ కార్పొరేషన్ లోన్స్ అన్ని కలిపి 2 లక్షల కోట్లు ఉన్నాయంటే ఉంది 1,14,975 కోట్లే. అన్ని కలిపి కార్పొరేషన్ లోన్స్ 3,40,000 కోట్లు ఉన్నాయంటే 1,97,000 కోట్లే ఉన్నాయి. మొత్తం కలిపి ఈనాడు చెప్పింది 8,45,836 కోట్లు ఉందంటే రాష్ట్రానికి ఉంది
26,527 కోట్లే. రైట్. దాంతోపాటు 1,70,000 కోట్ల రూపాయలు Right. పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి మొత్తం 10 లక్షల కోట్లు చెప్పాయి. కాబట్టి ఒక్క తల కూడా లేదండి, అన్ని తలలు దించేసాం. 10 తలలు పోయినట్టేనా? అబద్ధాల రావణాసురుడికి 10 తలలు పోయినట్టేనా? దీని మీద రామోజీ ముసలాయన రామోజీరావుకి ఆయనకి సపోర్ట్ చేసేటువంటి 100 మగధులు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక రంగ నిపుణులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వేదిక ఏ గడ్డ మీదన్నా వచ్చి దీని మీద బహిరంగ చర్చకు దమ్ముంటే, రామోజీరావు అనేవాడు నిజంగా మనిషి పుట్టక పుట్టుండుంటే, నిజంగా అతనికి రక్తపు మాంసాలతో బతికే ఉండుంటే ఈ సవాల్ని స్వీకరించమంటున్నాం. కాదు వద్దు వద్దని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ వారిని ఎదగాలని ప్రోత్సహించే వ్యక్తిని ఒక రాక్షసుడులుగా, రావణాసుడులాగా మెయిన్ హెడ్డింగ్ లో పేపర్ వేసేవాడిని వాడు వీడు అనుకుండా గారు ఆయన పెద్ద ఆయన అని గౌరవిస్తారా? నిజంగా రామోజీరావు గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రామోజీరావు గారికి లక్ష్యశుద్ధి ఉంటే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఏ గడ్డ మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బహిరంగ చర్చకు రమ్మని చెప్తుంది. దమ్ము ధైర్యం ఉంటే, రక్తపు మాంసాలతో బతికుతానే ఉంటే రామోజీరావుని రమ్మని చెప్పండి. రైట్. ఇక్కడ చూడండి, గ్యారంటీ అప్పులు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికను చూపిస్తున్నా. మళ్ళీ వేరే దినపత్రిక చూసినా ఎవరు నమ్మకపోవచ్చు. గ్యారంటీ అప్పులు కూడా నేను చూపిస్తున్నా. తెలంగాణ 2వ స్థానంలో ఉంది దేశంలో. ఆంధ్రప్రదేశ్ చూడండి ఎక్కడుందో, 3వ స్థానంలో ఉంది. గ్యారంటీ అప్పుల్లో కూడా అంటే కార్పొరేషన్ల రూపంలో వాటికి గ్యారంటీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పుల్లో కూడా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. సార్ కొమ్మినేని గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే 4,42,000 కోట్లు ఒకటి, ఒక 1.17 1,17,000 కోట్లు ఈ కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీల రూపంలో తీసుకున్నటువంటి అప్పులు. ఎంత తీసుకొచ్చినా 5 లక్షల సంథింగ్ వస్తోంది. చంద్రబాబు చేసిన అప్పులు కూడా ఉన్నాయి ఇందులో 3,30,000 కోట్లు చంద్రబాబు అప్పే. కానీ ఈరోజు ఇన్ని అప్పులు చేసినా ఈరోజు డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమం కానీ ఈరోజు ఇస్తున్నటువంటి పథకాలు ఆ రోజుల్లో ఎందుకు లేవు? ఎక్కడికి వెళ్ళాయి? ఈ డబ్బంతా ఏం చేశారు? చంద్రబాబు చేసిన అప్పంతా ఎక్కడికి పోయింది? పోనీ జగన్ గారు అప్పు చేశారు, చేసిన అప్పుకి కనిపిస్తోంది కదా, ప్రతిఫలం కనిపిస్తోంది కదా. మరి అది రాయరు కదా. అసలు మొత్తం అప్పు 10 లక్షల కోట్లు జగన్ గారు చేశారని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడని రాస్తాడా? అప్పుడు ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరిగింది విశ్లేషించి రాయండి. వీళ్ళు రాసిన చెత్త వార్త అంతా తీసుకెళ్లి పురంధరేశ్వరి గారు తీసుకెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రికి ఇచ్చి వచ్చారు. ఏమైంది? వాళ్ళేం పక్కన బారేశారు ఈ ఎంత పిచ్చికోవాలి అని. మరి ఇంకోటి మీరు గమనిస్తే ఆంధ్రజ్యోతి ఒక రోజు రాస్తుంది, ఆ మరుసటి రోజు ఇంకో రోజు వెంటనే వీళ్ళు రాస్తారు. ఇదే తంతు గత 2-3 ఏళ్ళుగా నడుస్తూ ఉందండి. రాసిందే రాసి ఈ చెంత అరిగిపోయేటట్టు రాస్తున్నారు తప్పితే అర్థం లేదు. పాడిందే పాడరా పాసిపడ దాసుడు అన్నట్లుగా వీళ్ళు తయారయ్యారు. ఇందాక భూముల గురించి మాట్లాడినప్పుడు విశాఖలో భూములు తాకట్టు పెట్టారని చాలా ప్రమాదం జరిగిపోయినట్టుగా రాస్తున్నారు కదా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, వీళ్ళే తెలంగాణలో ఏం రాశారో గుర్తుందండి. అబ్బో అంత వాల్యూ పెరిగింది, ఇంత వాల్యూ పెరిగింది. అమ్మటాన్ని తప్పు పట్టట్లా, అమ్మటాన్ని తప్పు పట్టకపోగా చాలా విలువ పెరిగిపోయింది. గజం 50,000, ₹1,00,000, 2 లక్షలు పలుకుతుంది. ఇంకేముంది? బ్రహ్మాండం భజగోవిందం అని రాశారండి. మరి అమ్మటమేమో రైట్ అంట, తాకట్టు పెట్టడమేమో తప్పు అంట. ఇది ఎట్లా అంటే కేవలం ఆ రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క లైన్ రాయటానికి వణికినటువంటి ఈనాడు వారు ఆ జగన్ గారి మీద మాత్రం ఇష్ట రీతిలో రాస్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటో, వాళ్ళ వ్యవహారం ఏంటో, వ్యవస్థలను మేము మేనేజ్ చేయగలం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధైర్యంతో తప్పితే ఏమన్నా అర్థం ఉందా? కనీసం మోడీ గారి మీద దమ్ముంటే రాయమనండి. 160 లక్షల కోట్ల అప్పు జరిగింది కదా, ఆ అప్పు గురించి అనడానికి రాశారా? ఎందుకు? ఇవన్నీ కాదండి. అమ్మఒడి స్కీమ్ ఉంది, జగన్ గారు ఒక్కరికే ఇస్తున్నారు. చంద్రబాబు గారు ఏమంటున్నాడు? 3 ఇస్తానంటున్నాడు. లోకేష్ గారు 3 ఇస్తాం 90,000 అవుద్దని పిచ్చి లెక్క చెప్పాడు. అది కరెక్టా కాదా? అలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇస్తే రాష్ట్రానికి మంచిదా కాదా రాయమనండి. దమ్ముంటే రామోజీరావుని, చంద్రబాబు గారు నువ్వు చేస్తే తప్ప రైట్ చెప్పమనండి. అంతేకాదు ఒక్కొక్క మహిళకి 2,500 చొప్పున ఇస్తానని
చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ ఒక్క స్కీమ్ కిందే ఏడాదికి 37,000 కోట్లు అవుతుందని ఒక అంచనా ఉంది. అవునా కాదా? రాయమనండి. ఎందుకు రాయట్లేదు? ఆ 37,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావా చంద్రబాబు? నువ్వు ఈ దిక్కుమాల హామీ ఇచ్చావని రాశారా? కానీ జగన్ గారు చేయూత స్కీమ్ కింద 18,500 అర్హులైన వాళ్ళకి 45 నుంచి 60,000 వాళ్ళకి ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోయిందంటారు. మరి దీనికి అంతటికి కలిపి 10,000 కోట్లు అవట్లా. మరి ఆయన 37,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఇన్ని లక్షల కోట్లు అసలు అప్పే ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరి ఆయన ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇంత దుర్మార్గం 600కు పైగా హామీ ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబు ఈ 37,000 కోట్ల హామీ మాత్రం నెరవేరుస్తారా? నెరవేర్చని హామీలు ఎంత ఇస్తే ఏముంది, ఎంత 8,000 కోట్లు అయితే ఏముంది? ఈ ఒక్క నేను చెప్పింది 37,000. ఆయన క్రెడిబిలిటీని పెంచుతున్నారు మీరు. చంద్రబాబు క్రెడిబిలిటీని ఆయన ఇస్తాడనుకుంటున్నారు. ఆయన అసలు ఇవ్వనే ఇవ్వడు. నేను పెంచట్లేదు. ఆయన చంద్రబాబు గారు చెప్పే పచ్చి అబద్ధాలని ఈనాడు వారు ఎందుకు బుధాన వేసుకుంటున్నారు? దాని మీద ఎందుకు విశ్లేషించే ధైర్యం చేయట్లేదు? తెలంగాణలో భూములు అమ్మితే గ్రేట్ అన్న వాళ్ళు ఇక్కడ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని తప్పుపడుతూ ఎట్లా రాస్తారు? ఇదంతా కూడా చాలా దుర్మార్గంగా. అందుకే నేను అంది 10 తలల రావణాసురుడుగా రామోజీరావు గారు మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చెరబెట్టాలని చూస్తున్నాడు. ఆయనకి నిజంగానే మన ఈ వైసీపీ వాళ్ళు అంటుంటారు కదా, అసలు ఆంధ్రప్రదేశ్తో ఆయనకి సంబంధమే లేదు అనేది. అది వాస్తవం. ఆయన ఎక్కడో రామోజీ ఫిలిం సిటీలో కూర్చుని, రాధాకృష్ణ గారు ఎక్కడ జూబ్లీహిల్స్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ ని శాసించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెవిలో పూలు పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అది అయ్యే పని కాదనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. మీరు సాటిస్ఫై అయ్యారా? దశకంఠుడికి అన్ని తలలు పోయాయి, ప్రతి అబద్ధానికి ఒక్కొక్క తల తీసేసాం మనం. మీరు పెట్టిన పేరుకి తగినట్టుగా ఒక్కొక్క తల. ఖచ్చితంగా నేను ఈ అసలు వాళ్ళు ఆ తలలు పెట్టిన దాన్ని అసలు నేను రికగ్నైజ్ చేయట్లా. పైగా నేనేమంటున్నాను, అసలు రాక్షసుడు, అసలు రావణాసురుడు రామోజీరావు అని నేను ఆ దశకంఠుడికి మీరన్న దశకంఠుడికి ఒక్కొక్క తల పోయినట్టేనా మనం వాస్తవం చెప్పడం లేదు. ఇవన్నీ ఇదంతా అంటే ఇప్పుడు అందుకు అనుమానం ఉంది. ఇప్పుడు వివరంగా చెప్పారు కదా నాగార్జున గారు, మీరంతా పాయింట్ వైజ్ చెప్పారు కదా. కాదండి, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఒక పాయింట్ అయితే రాయాలి కదా. 10 లక్షల కోట్లలో చంద్రబాబు గారి టైంలో ఎంత వచ్చింది, రాష్ట్ర విభజన టైంలో ఎంత అప్పు ఉంది, జగన్ గారు వచ్చిన తర్వాత ఎంత అప్పు జరిగింది అనేది వివరంగా డీటెయిల్ ఇవ్వాలి కదా. మొత్తం 10 లక్షల కోట్లు తీసుకెళ్లి జగన్ గారికి అంటకట్టడం ఏంటి? ఇదేం దుర్మార్గం? అంటే ఆ మాత్రం జ్ఞానం పేపర్ చదివే వాళ్ళకి ఉండదనా? ఈనాడు పాఠకులు అంత తెలివి తక్కువ వాళ్ళని వాళ్ళని అనుకుంటున్నారా? నిజంగానే వాళ్ళని తెలివి తక్కువదనం చేయడం కోసం ఇప్పుడు పొద్దున ఎవరో చెప్తున్నారు, ఎవరన్నా వద్దంటే ఉచితంగా తీసుకోండి సార్ ఇస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతోంది. నిజమో పడుతో నాకు తెలియదు. ఎందుకు ఈ 3 నెలలు ఈ విష ప్రచారం చేసి ఎట్లయినా సరే మీరు ఆ పేపర్ చదివితే రోజు పేపర్ నిండా రోజు ఇదే చెత్త అండి, ఇదే చెత్త. అక్కడ తెలంగాణలో కాళేశ్వరం బ్యారేజ్కి డ్యామేజ్ అయితే కనీసం ఒక్క లైన్ రాయని వాళ్ళు ఇక్కడ మాత్రం విపరీతంగా పోలవరం నానా అబద్ధాలన్నీ రాసేస్తారు. దున్నిపడేస్తాయి, లక్షణాగళ్ళు దున్నిపడేస్తాయి సార్ రాస్తే. అంటే నేను ధైర్యం ఉండాలి కదా సార్ రాయాలంటే. రైట్. ఇక్కడ ఎందుకు ఈ ఒక్కటి రాయమనండి. రేవంత్ రెడ్డి గారు ఈ బస్సుల్లో ఫ్రీ ఇచ్చారు కదా, ఆటోల వాళ్ళంతా గగ్గోలు పెడతా గందరగోళంగా తిరుగుతున్నారు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ రైటో తప్పో రాయమనండి. ఎందుకు రాయరు? మరి అది మహిళలే అంటున్నారు, ఎందుకండి ఈ ఫ్రీ బస్ ప్రయాణం ఎందుకండి అంటున్నారు. మరి ఇక్కడ చంద్రబాబు గారు అదే హామీ ఇస్తున్నాడు. అది కరెక్టో కాదో రామోజీరావు రాయాలి కదా, ఎందుకు రాయట్లేదు? అదే నా పాయింట్ ఏంటంటే, కేవలం ఏకపక్షంగా దుర్మార్గంగా ఇంత చండాలంగా ఈనాడుని ఈ స్థాయికి దిగదార్చి నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి ప్రతిఘటన సినిమాలో కనుక ఆయన తీశాడు. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి అన్నావిడ్ని నగ్నంగా తీస్తారు, అక్కడ కిరాతకులు చేశారు. కానీ ఇక్కడ ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను అట్టా చేయాలనుకుని ఆయన బట్టలోడు తీసుకు తిరుగుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ మొత్తం వ్యాసంలో ఒక ఇయర్ లేదు సార్, ఒక్క ఇయర్ కూడా లేదు. ఇంత డేటా ఉంది కదా, ఇంత డేటా దీనిలో గుప్పించారు కదా, ఈ డేటా మొత్తం ఏ సంవత్సరం ఏ డేటా ఏ సంవత్సరం లేదు. తొలగించారేమో మొత్తం. అది అసలు ఇది జర్నలిజం కాదు, ఎకనామిక్స్ జర్నలిజం అసలు కానే కాదు. ఎకనామిక్స్లో మీరు చెప్పేటప్పుడు సంవత్సరం డేటా మారుద్ది, డేటా మారుతూ ఉంటుంది కాబట్టి శాశ్వతం కాదు, కాబట్టి ఆఖరికి జనాభా లెక్కలు కూడా శాశ్వతం కాదు. కాబట్టి
అందుకని ఏంటంటే డేటాకి ఇయర్ కూడా ఇస్తారు. మీరు ఈ మొత్తంలో ఇయర్ చూపించండి. మరి ఎక్కడా లేదు, నేను ఇప్పుడు కూడా చూసేదాన్ని. అది దట్ ఈస్ నాట్ ఎకనామిక్స్ జర్నలిజం, దట్ ఈస్ కుక్డ్ అప్ అనేది అక్కడే. మీకు మీకేం అక్కర్లా, డేటా అంతా మీరు వెరిఫై చేసుకోవక్కర్లా. ఇంతెందుకు కుస్తీ పట్టాల్సి వచ్చిందంటే తప్పు మనం చేయకూడదు అనేది. అంతే, తప్పు మనం చేయకూడదు కదా, చూపించారు కదా. ఇది రేపు ఈనాడుని ఫోర్బ్స్ రెండింటిని పక్కన పెట్టి వాస్తవం ఏంటో కూడా ప్రజలకు చూపించారు. ఆ తప్పు మనం చేయకూడదు, అలాంటి జర్నలిజం మనం చేయకూడదు అనే దానికోసం ఇంత కష్టపడి దాన్ని తర్వాత ఇదంతా ఇట్లాంటి జర్నలిజం గుప్పించిన విషయం అది. ఎందుకంటే అది నిజం కాదు. మీరు డేటా ఇచ్చినప్పుడు ఇయర్ లేకుండా డేటా ఏది పడితే అది నెంబర్లు ఇస్తా పోతే అది రుణకంఠుడు అవుడు, గర్ల కంఠుడు అవుద్ది, అంతే అవుద్ది. రుణకంఠుడు ఇదంతా విషయం అంతా పోస్తుంటే మింగేవాళ్ళు గర్ల కంఠుడే అవుతాడు కదా. ఎందుకంటే జస్ట్ డంపింగ్, అది తప్పు పూర్తిగా. అది ప్రాపర్ జర్నలిజమే కాదు. డేట్లు ఇయర్ రాయరు సార్, ఆ స్కిల్ రాయాలి, దే హావ్ టు రైట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సుభాష్ ఆయన పేరు, ఆయన కూడా డేట్ వేయలేదు అందులో సంతకం పెట్టి. వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు ఈ విషయాల్లో. మరి తెలివిగా అంటే ఇది జర్నలిజం కాదు కదా. మీరు వేరే పేపర్లో రాసుకుంటే రాసుకున్నారు, బట్ యు ఆర్ గివింగ్ ఇట్ టు పబ్లిక్. మీరు ఏమైనా బిజినెస్ లావాదేవీలో చేసుకుంటే వాళ్ళు మీరు ఏం చేసుకున్నా ఎవరికి పట్టదు. బట్ దిస్ ఈస్ పబ్లిక్, యు ఆర్ గివింగ్ టు పబ్లిక్. 397 కోట్ల రూపాయల అగ్రిమెంట్ స్కామ్ జర్నలిజం అది మాత్రం కాదు. 3000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు సంతకం చేస్తే కింద డేట్ లేదు. ఏంటయ్యా బాబు నువ్వు డేట్ లేదంటే కరెంటు పోయింది, కొవ్వొత్తులు తీసుకొచ్చారు, నేను డేట్ వేయడం అని చెప్పాడు. ఇక్కడ కూడా ఇయర్ కనపడట్లేదు. ఏ ఇయర్ ఏది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ రామోజీరావు. ఎస్ ప్లీజ్ నాగార్జున గారు. ఈశ్వర్ గారు, మీకు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 3,31,000 కోట్ల రూపాయలు అని చెప్పుకున్నాం. ఈ రోజుకు ఉన్నటువంటి అప్పు 5,73,000 కోట్ల రూపాయలు. అంటే రమారమి జగన్మోహన్ రెడ్డి గారు 2,42,000 కోట్ల రూపాయలు ఈ హయాంలో అప్పు పెరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈనాడు ఒక వార్త రాసింది. ఎప్పుడు? ఆగస్టు 30వ తేదీ 2022 జగన్మోహన్ రెడ్డి గారు రీపేమెంట్ ఎంత చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకు తిరిగి ఎంత చెల్లించాడు? 2019-20 సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాడట. చంద్రబాబు చేసిన 20-21కి 33,000 కోట్లు, 21-22కి 36,000 కోట్లు, 22-23కి 37,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2,42,000 కోట్ల రూపాయల అప్పుల్లో 1,43,347 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకు. అవును, అప్పులు చెల్లించాల్సినటువంటి అది కూడా డేటా ఉంది. అప్పులు చెల్లించిన డేటా కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పండి సార్. అప్పులు చెల్లించినటువంటి డేటా చెల్లించాడు. ఇది ఆర్బీఐ రిపోర్ట్ పేజ్ నెంబర్ 159 చూస్తే మనం ₹1 అప్పు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ₹1 అప్పు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుల వల్ల ₹83.40 తిరిగి అప్పు కట్టాలి. అప్పు కానీ వడ్డీ కానీ. అంటే మనం ₹100 అప్పు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకు గాను ₹83.40 తిరిగి ఆ అప్పు తిరిగి చెల్లించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి ఒక ఆర్థికమైనటువంటి దోపిడీ. అదే కాదు చిన్న. సో ఈ విషయాలు, ఈ వివరాలు ఆ ఈనాడు కాంపౌండ్ లో కూర్చున్న ముసలాయన రామోజీరావుకు తెలియదు. తెలిసి కూడా కావాలనేటువంటి పరిస్థితులు చేశాడు. కాబట్టి ఏ రోజైనా మళ్ళీ మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాం, తెలుగు గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో నిజంగా తను మాట మీద నిలబడేటంటే రామోజీరావు గారు కానీ లేకపోతే ఎవరైనా సరే మాతో బహిరంగ చర్చకు రాండి, లేకపోతే మీరు తప్పు ఒప్పుకున్నారనే మేము భావిస్తాం. అది ఆ చివరిలో నాకు మొదట్లో మాటే ఒకటి ఉంది, ఆ వాక్యం ఆ స్టోరీలో ఏంటంటే అప్పులు చెల్లింపులు కలిపని. అప్పులు చెల్లింపులు కలపడం ఏంటనేది దట్ ఈస్ మీనింగ్లెస్. ఈ పాయింట్ ఒక్కటి చెప్తాను, ఒక్క సెకండ్. అదేంటంటే రామోజీ మన రోజు ఉదయం పూట కొందరు మిత్రులు యూట్యూబ్లో మొత్తం పేపర్లను సమీక్షిస్తుంటారు. ఒక మిత్రుడైతే రోజు చదివి వీళ్ళు జర్నలిజాన్ని వ్యభిచారంగా మార్చారు అని చెప్పే పరిస్థితి రామోజీరావు గారు తెచ్చుకున్నారంటే మరి బాధపడాలా, ఆవేదన చెందాలా? ఆయన సిగ్గుపడుతున్నారా లేదా? ఆయన దగ్గర పనిచేసే సంపాదక బృందం సిగ్గుపడుతుందా లేదా? ఎందుకు ఈ గతంలో ఎప్పుడైనా సరే ఈనాడులో ఈ పరిస్థితి ఉందా? ఇంత నీచంగా ఉందా? ఒకప్పుడు పార్టీల పరంగా కొంత అనుకూలత చూపుండొచ్చు, కానీ ఇంత అధ్వానంగా ఇంత నీచంగా దిగజారిపోవడాన్ని ఆ మిత్రుడు రోజు పొద్దున్నే
ఈ జర్నలిజాన్ని ఈనాడు రామోజీరావు గారు వ్యభిచారంగా మార్చారు, రాధాకృష్ణ గారు ఇలా చేశారని వ్యాఖ్యానిస్తుంటే మాబోటి వాళ్ళం బాధపట్టడం తప్ప ఏం చేస్తాం? వాళ్ళు సిగ్గుపడట్ల, అది బాధాకరం. రైట్. ఇప్పుడు రామోజీరావు గారికి ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గురించి అప్పుల గురించి ఏదో ఒక రుణకంటుడని పెట్టుకున్నారు కదా, రేపు ఇంకొక వార్త రాయండి, మీకు దమ్ముంటే ఈ వార్త రాసుకోవచ్చు. ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి, జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి, జిఎస్డిపి గ్రోత్ రేట్లో 16 నుంచి 4వ స్థానానికి ఎగబాకించారు ఆంధ్రప్రదేశ్ ఈరోజు. చంద్రబాబు ఉన్నప్పుడు 16వ స్థానంలో ఉంది. ఇండస్ట్రియల్ గ్రోత్లో 3 ఇంతలు పెరిగి 3వ ర్యాంక్ వచ్చింది. పర్ క్యాపిటాలో టాప్ 10లో ఉంది. అగ్రికల్చర్ సెక్టార్లో 16 నుంచి 4వ ర్యాంక్ వచ్చింది. ఎడ్యుకేషన్లో 15 నుంచి 3వ ర్యాంక్ వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. మెరైన్ ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఫ్రూట్ ప్రొడక్షన్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. అదే కాదు, రేపు రాస్తారా రామోజీరావు గారు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, జిఎస్డిపి కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెరైన్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఫ్రూట్ ప్రొడక్షన్ కానీ, పెట్టుబడుల ఆకర్షణ కానీ, ఈ వీటిల్లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందనేది రేపు ఒక చిన్నది క్యాపెక్స్ అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడిలో ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో మీరు భ్రమపడుతున్నారు అంతే. రాయరా సార్, రాయమని అడుగుతున్నా, తప్పులైనా రాయండి, ఏ ప్లేస్ లో ఉందా రాయండి, నిజం చెప్పే అవకాశం మనకైనా దొరుకుతుంది. ఇప్పుడు క్యాపెక్స్ అంట మన అభివృద్ధికి పెట్టే ఎక్స్పెండిచర్ లో ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం Q1 Q2లో మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది ఏపీ. తెలంగాణ కంటే ఎక్కువ ఉంది సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో. మన కాగ్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది. కాగ్ రిపోర్ట్ చెప్తోంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో, అభివృద్ధి కోసం పెట్టే నిధుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇది రాయొచ్చు రామోజీరావు గారు, చూద్దాం రేపు ఏం రాస్తారో చూద్దాం. వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందేమో రేపు ఒకసారి మళ్ళీ ఈనాడు పేపర్ వెతికి చూద్దాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈనాడు పేపర్ వేయించుకోవట్లేదో వాళ్ళ ఇంటికి ఫ్రీగా వేస్తున్నారట. అలాగే సాక్షి పేపర్ వెళుతున్న వాళ్ళు మీ ఇంటింటికి వచ్చి అడుగుతూ మీ ఇంట్లో ఏ పేపర్ చదువుతున్నారని అడిగి సాక్షి పేపర్ అయితే ఫ్రీగా ఈనాడు పేపర్ ఇస్తామని చెప్తున్నారట. ఈ నెల నుంచి మాకు ఈనాడు పేపర్ వద్దు, ఈ అబద్ధాలు మేము చదవలేకున్నామని అంటే ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారట. చూద్దాం ఈ ఫ్రీగా ఇచ్చే కరపత్రాలు పంచుకొని ఎన్నాళ్ళు క్రెడిబిలిటీ కాపాడుకుంటారో. అసలు ఉందా వీళ్ళకి? మొత్తం విలువలన్నీ తీసుకెళ్లి ఆ ఫిల్మ్ సిటీ గుట్టల్లో పాతి పెట్టేశారు రామోజీరావు గారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నిటికీ రేపు ఆ పేపర్లో ఏమన్నా సమాధానం వస్తుందేమో చూడాలి. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు పాపారావు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు. ఇటీవల చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.